హే గైస్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఎప్పటి నుంచో హాస్టల్ బ్లాగ్ చేద్దాం అనుకుంటున్నా, బట్ అది అస్సలు అవ్వడం లేదు. ఇంకా ఫైనల్గా ఈ రోజు అయితే అయ్యింది. సోది పెట్టి ల్యాక్ చేయకుండా నీట్గా చూపించేస్తాను, వచ్చేయండి. ఇప్పుడు మేము వెళ్తున్నాం కదా, ఈ వే కాలేజ్ నుంచి హాస్టల్కి వచ్చే వే అనమాట. వేలో ఓన్లీ గర్ల్స్ మాత్రం వెళ్తారు, బాయ్స్కి వేరే వే ఉంటుంది. ఇలా అయితే హాస్టల్కి వచ్చేస్తాము. సో ఇటైతే మనం గ్రౌండ్కి వెళ్తాం. ఇవన్నీ మొక్కలే ఉంటాయి. ఇగ్నో గైస్, తీస్తా లేకపోతే లేదు. అండ్ అదే హాస్టల్ అనమాట. ఇదే హాస్టల్ ఫస్ట్ బ్లాక్, సెకండ్ బ్లాక్ కూడా ఉంటుంది. పర్టికులర్గా గర్ల్స్ హాస్టల్ నుంచి అయితే రైట్ వే వచ్చేసి గ్రౌండ్, ఇంకా ఫుట్బాల్ కోర్ట్ ఇవన్నీ ఉంటాయి. అండ్ లెఫ్ట్ వే వచ్చేసి లైబ్రరీ ఉంటుంది. యాక్చువల్లీ మన బ్లాగ్ వచ్చేసి హాస్టల్ గురించి కాబట్టి ఆ లైబ్రరీ కాలేజ్ పక్కన పెట్టేసి హాస్టల్ని చూద్దాం, వచ్చేయండి. హాస్టల్ ఎంట్రన్స్ అయితే ఇలా ఉంటుంది. ఇక్కడ ఒక టేబుల్ వేసి చైర్ వేసి వాచ్మెన్ని కూర్చోబెడతారు. ఆమె అక్కడ కూర్చోకుండా ఇంకా చాలా చేస్తారనమాట. లైక్ ఎలాంటి అంటే లీవ్ లెటర్స్ కలెక్ట్ చేసుకోవడం, మేడంని పర్మిషన్ అడిగితే ఆమె దగ్గర నుంచి మళ్ళీ ఈవిడ కనుక్కొని ఇంటికి పంపడం, అలాంటివి చేస్తారనమాట. చాలా స్ట్రిక్ట్గా ఉంటుంది. లేడీస్ని కొంచెం జాగ్రత్తగా చూసుకోవాలి కదా, సో వాళ్ళ డ్యూటీ వాళ్ళు చేసుకుంటారు. మనం ఇప్పుడు రూమ్స్ అయితే చూసేద్దాం. బ్లాక్లోకి అయితే వచ్చేసినాము. ఇలా ఉంటాయి రూమ్స్, ఇలా ఉంటాయి రూమ్స్, ఇంకా ఇలా కూడా ఉంటాయి. అండ్ నా రూమ్ వచ్చేసి ఇటు సైడ్ కాబట్టి నేను బ్లాగ్ ఇటు సైడే తీస్తున్నాను. సో ఇంకా మనకి ఆదివారం అయితే ఇలా ఉంటుంది మన హాస్టల్. ఇంకా అందరూ చాలా ఖాళీగా ఉంటారు కాబట్టి సండే టైంలో అందరూ అప్పుడే వాష్ చేసుకుంటారు. సో ఎక్కడ ఖాళీ ఉండదు అనమాట. రూమ్స్ చూసారు కదా, ఎటు చూసినా రూమ్స్ ఉంటాయి. సో ఇప్పుడు మా రూమ్ అయితే చూసేయండి. చండాలంగా ఉందని స్కిప్ చేశాను, సారీ. అండ్ జిమ్కి వచ్చేసినాము. జిమ్ ఒక రూమ్ ఉంటుంది మనకి, అక్కడ మనం వెళ్ళి జిమ్ చేసుకోవచ్చు. కీస్ అనేవి మన వాచ్మెన్ అడిగి వెళ్ళొచ్చు. ఇంక ఈవినింగ్ టైంలో ఇలా షటిల్ ఆడుకుంటూ మంచిగా ఎంజాయ్ చేస్తాము. యాక్చువల్లీ ప్రెసెంట్ అయితే జిమ్ రూమ్లో కొంచెం లగేజ్ ఉంది, బికాజ్ హాస్టల్ కన్స్ట్రక్షన్ వర్క్స్ ఇంకా పెయింటింగ్స్ అవన్నీ వేస్తున్నారు. సో లగేజ్ ఇక్కడ పెట్టుకున్నాము. దాకా రూమ్ని స్కిప్ చేశాను కదా, ఇప్పుడు చూసేయండి. రూమ్ అయితే ఇలా ఉంటుంది, ఎగ్జాక్ట్గా ఇలానే ఉంటుంది. అండ్ ఆయం వచ్చి మనకి తుడిచి వెళ్తుంది. రూమ్ అనేది మనకి అంత కష్టం ఏమి ఉండదు, ఆమెనే తుడుస్తుంది. ఇది ఇంకొక రూము, ఖాళీగా ఉన్న ఒక రూమ్ చూపిస్తున్నాను అనమాట. సో ఈ వ్లాగ్లో ఏదైనా మిస్ చేసి ఉంటే నాకు ఒక కామెంట్ చేయండి, మళ్ళీ పెడతాను. బాయ్.